ఈరోజు ఆగస్ట్ 4 ఎగ్జామ్స్ అనేవి ఆల్రెడీ ఇప్పుడు రాస్తున్నారు. సో ఫస్ట్ షిఫ్ట్ వాళ్ళు ఆల్రెడీ మేబీ సెంటర్ ఎక్కడికి రీచ్ అయ్యారు అనుకుంటా. సో అందరికీ ఆల్ ద బెస్ట్. యాక్చువల్గా గంట కింద అప్లోడ్ చేయాల్సింది వీడియో, నేను నైట్ లేట్ అయింది, ఇప్పుడు లేచిన. సో లేచితోటి రికార్డ్ చేస్తున్న వీడియో. సో ఆల్ ద బెస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్. మంచిగా ఎగ్జామ్ అటెంప్ట్ ఇవ్వండి. అండ్ మధ్యాహ్నం షిఫ్ట్ వాళ్ళు కానీ, ఈవినింగ్ షిఫ్ట్ వాళ్ళు కానీ. సో ఇప్పుడు మార్నింగ్ షిఫ్ట్ వాళ్ళు ఆల్రెడీ అయిపోతారు, ఇప్పుడు వెళ్ళిపోయారు ఆల్రెడీ. ఇప్పుడు టైం ఎంత అవుతుంది, వీడియో రికార్డ్ చేస్తాం 8:30 అవుతుంది. సో 9:30కే వాళ్ళకి ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది. అండ్ ఇప్పుడు మధ్యాహ్నం షిఫ్ట్ వాళ్ళు ఉంటారు, ఈవినింగ్ షిఫ్ట్ వాళ్ళు ఉంటారు. ఈరోజే ఫస్ట్ డే కాబట్టి టెన్షన్స్ తీసుకోకుండా కొంచెం ప్రశాంతంగా ఎగ్జామ్ అయితే అటెంప్ట్ చేయండి. సో వచ్చిన తర్వాత ఎగ్జామ్ రాసి వచ్చిన తర్వాత రివ్యూ కామెంట్ పెట్టండి కంపల్సరీ. ఎగ్జామ్ ఎట్లా రాసిర్రు, ఎట్లా అటెంప్ట్ చేసిర్రు, ఏం జరిగింది అనేది, ప్రాసెస్ ఎట్లా ఉంది అనేది ఒక్కసారి మీరు కామెంట్ పెడితే మీకు రేపు కానీ మధ్యాహ్నం షిఫ్ట్ వాళ్ళకి కానీ ఈవినింగ్ షిఫ్ట్ వాళ్ళకి కానీ యూజ్ అవుతుంది. ఓకేనా? సో వీడియో ఎవరైతే చూస్తారో ఎగ్జామ్ అయిపోయిన తర్వాత, సో వాళ్ళు డెఫినెట్లీ కామెంట్ పెట్టండి. సో ఎందుకంటే నెక్స్ట్ రాయబోయే వాళ్ళకి యూజ్ అవుతుంది ఆ కామెంట్. సో కొంచెం కామ్గా ఉండండి. ఎగ్జామ్ సెంటర్కి గంట ముందు కంపల్సరీ రీచ్ కండి. మధ్యాహ్నం షిఫ్ట్ వాళ్ళు కానీ, ఈవినింగ్ షిఫ్ట్ వాళ్ళు కానీ, మార్నింగ్ షిఫ్ట్ వాళ్ళు కానీ. సో మార్నింగ్ షిఫ్ట్ వాళ్ళు రీచ్ అయ్యే ఉంటారు ఆల్రెడీ. సో మధ్యాహ్నం అండ్ ఈవినింగ్ షిఫ్ట్ వాళ్ళకి చెప్తున్నా, గంట ముందు రీచ్ గారి ఎగ్జామ్ సెంటర్కి కంపల్సరీ. ఎందుకంటే ఇప్పుడు కొంచెం ఎట్లా అంటే ఒక హాఫ్ అన్ అవర్ ముందే మీరు సిస్టమ్ దగ్గర కూర్చున్నారనుకోండి, సో కొంచెం ప్రశాంతంగా ఉంటుంది. మీరు ప్రశాంతంగా పడుకోవచ్చు, లేదంటే ఒక 20 మినిట్స్ మంచిగా మెడిటేషన్ చేసుకోవచ్చు. కొంచెం వాటర్ తాగి ప్రశాంతంగా ఉండండి. సో ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ గురించి ఆలోచించాల్సిన ప్రజెంట్ అవసరం లేదు. ఇక ఇన్ని రోజులు చదివింది అయిపోయింది. సో ఇప్పుడు ఏం చూడాల్సిన అవసరం లేదు. నన్ను అడిగితే ఇప్పుడు బుక్ కూడా పక్కన పెట్టండి, ప్రశాంతంగా ఉండండి. సో మంచిగా ఫ్రెష్ అప్ అయి వెళ్ళండి సెంటర్కి. చెప్పిన కదా, హాల్ టికెట్ కంపల్సరీ, ఐడి ప్రూఫ్ కంపల్సరీ, ఆధార్ కార్డు కానీ ఏదన్నా ఐడి ప్రూఫ్ తీసుకెళ్ళండి కంపల్సరీ. నెక్స్ట్ ఒక పెన్ కంపల్సరీ, సరిపోతుంది. ఇంతకు మించి ఏం అవసరం లేదు. ఎవరైనా హాల్ టికెట్లో మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్ యాజ్ పర్ ఎస్ఎస్సి మెమో లేకపోతే ఒరిజినల్ 10th మెమో కంపల్సరీ తీసుకుపోవాలి. మీకు ఐడెంటిటీ ప్రూఫ్ కోసం హెల్ప్ అవుతుంది అన్నట్టు, లేకపోతే ప్రాబ్లం అవుతుంది. సో అది ఆన్లైన్ ఎగ్జామ్, సిబిటీ ఎగ్జామ్ 90 మినిట్స్ ఉంటుంది. నెగిటివ్ మార్క్స్ లేవు. 100కు 100 క్వశ్చన్లు ఎట్టి పరిస్థితుల్లో అటెంప్ట్ చేసి రాలి. 100 క్వశ్చన్లు అటెంప్ట్ చేస్తే మీకు బెటర్. ఎందుకంటే నెగిటివ్ మార్క్స్ లేవు కాబట్టి మీకు 100 అటెంప్ట్ చేస్తే తగులుతాయి అట్లీస్ట్ కొన్నైనా. సో తెలియని క్వశ్చన్లు ఇచ్చిపెట్టి వస్తా అంటే నడవది. ఎట్టి పరిస్థితుల్లో 100కు 100 క్వశ్చన్లు అటెంప్ట్ చేయండి. ఫస్ట్ ఓడితోటే ఒక 20 మినిట్స్ 30 మినిట్స్ టైం తీసుకొని 100 క్వశ్చన్లు చూడండి. తెలిసినవి మాత్రం పెట్టండి, పక్కా తెలిసినవి మాత్రం పెట్టండి. సో ఒక 20-30 మినిట్స్లో 100 క్వశ్చన్లు చూసిన తర్వాత సో మళ్ళీ సెకండ్ సారి మళ్ళీ చూసుకుంటూ రండి. ఓకే? సో తెలిసినవి పెట్టిన తర్వాత మళ్ళీ తెలియని ఎన్ని పెట్టలేరు మీరు, రిమైనింగ్ అన్నీ మళ్ళీ చూసుకుంటూ వచ్చి ఏదైనా గెస్ చేయాల్సినవి ఉంటే, లేదంటే ఏదైనా 50-50 ఉంటే అవి కూడా పెట్టండి. సో పెట్టిన తర్వాత లాస్ట్కి మీరు ఏమైనా ట్రిక్ యూజ్ చేయాలనుకుంటే యూజ్ చేసుకొని లాస్ట్ 20 మినిట్స్, లాస్ట్ 15 మినిట్స్ ఉన్నప్పుడు మొత్తం 100కు 100 క్వశ్చన్లు ఒక 10 మినిట్స్ ముందే అయిపోతుంది మీకు. 90 మినిట్స్ అంటే మీకు 90 మినిట్స్ కూడా అవసరం లేదు. ఒక గంటలోనే ఎగ్జామ్స్ కంప్లీట్ చేస్తారు. చాలా టైం మిగులుతుంది. సో ఆన్లైన్ ఎగ్జామ్ కాబట్టి జస్ట్ ఏబీసీలు పెట్టలే కాబట్టి అంత ఏముండదు, సింపుల్గా టైం అనేది సరిపోతుంది. అంతే, చెప్పాల్సింది ఏం లేదు. ఆల్ ది బెస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. మళ్ళీ చెప్తున్నా, మంచిగా అటెంప్ట్ చేయండి. సో పోయి వచ్చిన తర్వాత కామెంట్ పెట్టండి ఎట్లా ఎగ్జామ్ రాసిరు అనేది. సో ఐ నీడ్ యువర్ రివ్యూ. మీరు నెక్స్ట్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళ కోసం కామెంట్ పెట్టండి. ఎగ్జామ్ ఎట్లా జరిగింది, ఎట్లా అటెంప్ట్ చేసిర్రు అనేది. సో మీ ఎగ్జామ్ ఏం సెంటర్ అనేది కూడా కామెంట్ పెట్టండి. సో కొంతమంది మీ సెంటర్ వాళ్ళు కూడా కింద కామెంట్ పెడతారు కాబట్టి. సో అది ఉంటా మరి. సైనింగ్ ఆఫ్. వన్స్ అగైన్ ఆల్ ది బెస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్.